బాలనటులుగా రాణించిన చాలామంది పెద్దయ్యాక హీరోలుగా సక్సెస్ కాక తిప్పలు పడుతుంటారు. పాలుగారే బుగ్గలన్న సమయంలో వారిని తెగ ఇష్టపడిన ప్రేక్షకులు హీరోగా మారిన తర్వాత ఎందుకో వారిని పెద్దగా ఆదరించరు. ఆ జాబితాలో హీరోగా మారిన చాలామంది బాలనటులు ఉన్నారు. సూర్యవంశం, ప్రేమించుకుందాంరా, మనసంతా నువ్వే వంటి సూపర్ డూపర్ చిత్రాల్లో నటించిన మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఇప్పుడు నిదురించు జహాపనాతో హీరోగా మారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. మరి తాను నటించిన నిదురించు జహాపనా సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఒక్కసారి చర్చిద్దాం. అయితే నిదురించు జహాపనా సినిమాలో జాలరిపల్లిలో ఉంటుంది హీరో ఫ్యామిలీ. వీరు పాత్రలో నటిస్తున్న హీరో తండ్రికి రోజుల తరబడి నిద్రపోయే అలవాటుంటుంది. వేటకు వెళ్ళినప్పుడు కూడా నిద్రను ఆపుకోలేక పడవలోనే నిద్రపోతుంటాడు. అతనికి ఉన్న ఈ జబ్బు తన కొడుకు వీరుకు ఎక్కడ వస్తుందోనని అతని తల్లి జయమ్మ భయపడుతుంటుంది. అయితే వీరు తండ్రి మరణానంతరం వాళ్లు ఓడరేవు నుండి మోటుపల్లికి చేరతారు. అక్కడ హీరో వీరుకు ఎన్ఆర్ఐ మధుర కనిపిస్తుంది. ఆమెతో వీరు ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉండగా తండ్రికి వచ్చిన జబ్బే వీరుకు వస్తుంది. అతను కూడా రోజుల తరబడి నిద్రపోవడం జరుగుతుంది. అలా ఒకసారి నిద్రపోయినప్పుడు అతనికి కలలో సితారా కనిపిస్తుంది. నిద్ర నుండి బయటకు వచ్చిన వీరు ఈ విషయాన్ని మధురకు చెబుతాడు. అయితే వీరు కేసును సైకియాట్రిస్ట్ నయన్ ఛాలెంజ్గా తీసుకుని ఈ కల వెనుక కారణాలను అన్వేషిస్తాడు. ఇదే సమయంలో ఆ గ్రామంలో వరుసగా యువకులు హత్యకు గురవుతుంటారు. వీరు కలలో కనిపించిన సితారకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అసలు వీరు కలలో కనిపించే సితార ఎవరు? తండ్రికి వచ్చిన నిద్ర జబ్బు కారణంగా వీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఈ చిక్కుముడుల నుంచి అతను మధుర ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ. సహజంగా కొత్త హీరోలు తమ తొలి చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా జనం ముందుకు తీసుకురావాలని చూస్తారు. కానీ బాలనటుడుగా ఎంతో కాలంగా చిత్రసీమలో ఉన్న ఆనంద్ వర్ధన్ మాత్రం అందుకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథను ఎంపిక చేసుకున్నాడు. మనం నిద్రలేమి అనే వ్యాధిని గురించి విన్నాం. కానీ రోజులు నెలల తరబడి నిద్రపోయే అలవాటు ఉన్నవారు అరుదు. ఇలాంటి వారు సైతం కొందరు ఉన్నారంటూ దర్శకుడు ప్రసన్న కుమార్ దేవరపల్లి పరిశోధన చేశాడు. ఆ జబ్బును హీరోకు పెట్టేశాడు. అంతేకాకుండా ఆ జబ్బే అతని లవ్ ఫెయిల్యూర్కు కారణంగా చూపించాడు. ఈ వింత జబ్బు, దాని పర్యవసానాలు అనేవి నమ్మశక్యంగా ఉండవు. అయితే ఆ పాయింట్ను బేస్ చేసుకునే డైరెక్టర్ కథను అల్లాడు. అదే దారిలో చివరి వరకు నడిచాడు. ఈ నడకలో పలుచోట్ల తడబడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు మోసధోరణిలో సాగిపోయింది. దాంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టయింది. ఇదేదో హారర్ డ్రామా అని అనుకుంటున్న ప్రేక్షకుల ఊహకు అందకుండా లాజికల్ గా దర్శకుడు మూవీకి శుభం కార్డు వేశాడు. దీంతోపాటు ప్రతి చిక్కుముడిని క్లైమాక్స్ లో చక్కగా విడదీశాడు. ఆనంద్ వర్ధన్కు బాలనటుడుగా పేరున్న హీరోగా మొదటి సినిమా కాబట్టి చాలా బాలారిష్టాలు దాటుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేకింగ్ విషయంలోనూ దర్శక నిర్మాతలు రాజీ పడినట్లు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూస్తే అర్థమైపోతుంది. చెప్పాలనుకున్న కథను దర్శకుడు చెప్పాడు తప్పితే దానికి తగ్గ గ్రాండ్ విజువల్ సపోర్ట్ లభించలేదు. ఉన్నంతలో ఆనందరెడ్డి నడకట్ల సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి. సినిమా ప్రారంభమై చాలా కాలం కావడంతో ఏదో పాత మూవీని ఇప్పుడు చూస్తున్న భావన కలుగుతుంది. నటీనటుల విషయానికొస్తే ఆనంద్ వర్ధన్ రెండు భిన్నమైన గెటప్స్లో తెర మీద కనిపించాడు. మొదటిసారి కనిపించినప్పుడు లవర్ బాయ్గా బాగున్నాడు. కానీ ఆ తర్వాత గుబురిగడ్డం ఉండడంతో చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. బట్ కథానుగుణంగా అలా కనిపించక తప్పదు. సితారగా నటించిన నవోమి గయాక్కు ఇదే మొదటి తెలుగు సినిమా. ఈ మూవీ విడుదల లేట్ కావడంతో నాంది చిత్రం ముందుగా జనం ముందుకు వచ్చింది. మధురగా రోష్ని సాహోతా నటించింది. కొత్త అమ్మాయిలిద్దరూ చూడ్డానికి బాగానే ఉన్నారు. హీరో తల్లిగా కల్పలత, తండ్రిగా కేరాఫ్ కంచరపాలెం రాజు యాక్ట్ చేశారు. ఇతర కీలక పాత్రలను రామరాజు, పోసాని, వీరేన్ తంబిదోరై, జబర్దస్త్ శాంతికుమార్ తదితరులు చేశారు. ఓ చిన్న పాయింట్ తీసుకుని ప్రేక్షకులను మెప్పించాలని దర్శకుడు ప్రసన్న కుమార్ దేవరపల్లి ప్రయత్నించాడు. కానీ అది విఫల ప్రయత్నమే అయింది. ఓటీటీలో అయినా ఈ కంటెంట్ బేస్డ్ మూవీకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.